అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం 2 ఆగస్టు 22 నుండి 28 వరకు తిరుపతి పుణ్యక్షేత్రంలో జరుగుతూ ఉంది. సో దీని గురించి తెలియజేయడానికి ద పిఎంసి ట్రస్ట్ చైర్మన్ జక్కా రాఘవరావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. నమస్తే సార్. పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో యజ్ఞాలు యాగాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఒక ఛానల్ ఆధ్వర్యంలో మొట్టమొదటగా ఈ యాగం ప్రారంభించడానికి గల కారణం ఏంటి? యాక్చువల్గా యజ్ఞము అనేటటువంటి లోక కళ్యాణం కోసం చేసేటటువంటి పని అమ్మ అది. కాబట్టి ఎవరైనా చేయొచ్చు, ఎన్ని యజ్ఞాలైనా చేయొచ్చు, కేవలం లోక కళ్యాణం కోసం. అలాంటిది పిఎంసి నిర్వహణలో ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ తిరుపతిలో మహతి ఆడిటోరియంలో జరిగింది. అది గ్రాండ్ సక్సెస్ అయింది. యజ్ఞము అని అన్నప్పుడు ఒక కొత్తదనం కూడా కావాలి. ఏమిటి ఫస్ట్ టైం పిఎంసి నిర్వహణలో జరుగుతుంది కాబట్టి కొత్తదనం ఏమిటి అనుకున్నప్పుడు ధ్యాన మహాయజ్ఞం అనే దానిలో ధ్యానం అనేది ఇన్వాల్వ్ అయింది. కానీ ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఏ వ్యక్తికైనా స్థిరత్వం రావాలంటే ధ్యానం పెరగాలి. అందువల్ల లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ధ్యాన మహాయజ్ఞంలో 3 గంటల పాటు కాకుండా 6 గంటలు కావాలని చెప్పి అనుకోవటం జరిగింది. అందువలన ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు అఖండ ధ్యానం ఎప్పుడైతే పెట్టామో అన్ని వేల మందితోటి పాటు కలిసి జరిగినటువంటి అఖండ ధ్యాన మహాయజ్ఞంలో ఆ వేల మంది కలిసి చేసేటటువంటి ధ్యానం ద్వారా వచ్చే శక్తి తరంగాలు యూనివర్సల్ పీస్కి ఎట్లా ఉపయోగపడతాయి, అది సైన్స్ దానిలో. అందువల్ల అలా పెట్టడం గ్రాండ్ సక్సెస్ అయింది. అదమ్మా నిర్వహణలో ఒకటి కొత్తగా మనం మొదలు పెట్టామంటే కొత్తదనం కావాలి. లోక కళ్యాణానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా తెలియాలి మనకు. అది అందువల్ల అలా పెట్టాం. అది సార్ మరి 6 గంటల ధ్యానం ప్రపంచ శాంతికి ఉపయోగపడుతుంది అని పెట్టానని చెప్తున్నారు. సో దీని తర్వాత మూమెంట్లో పిఎస్ఎస్ఎం మూమెంట్లో అవనియండి బయట అయినా వచ్చిన మార్పులు ఏంటి సార్? మార్పు అన్నది ఒకటమ్మా. పత్రిజీ ఈరోజు ఇంత జ్ఞానాన్ని వెదజల్లిల్లాడు. రాత్రి అనక పగలనక 40 సంవత్సరాల నుంచి ఆ కుంఠిత దీక్షతోటి కష్టపడి అంత పనిచేశారు. అపారమైన జ్ఞాన సంపద వెదజల్లిల్లారు. ఎంతమంది ఏ విధంగా అందుకోగలిగారంటే అందుకోగలిగిన వాడి మీద ఆధారపడి ఉంటుంది తప్ప మనం జడ్జిమెంట్ జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చెప్పటం మన ధర్మం, చెప్పాల్సింది అయిపోయింది. ఎవరు ఎంత అందుకుంటారన్నది వాళ్ళ సంస్కార బలంలో వాళ్ళు నిలదొక్కుంటారా, ప్రాపంచిక వ్యామోహాలు కొట్టుకుపోతే ఎవరి ఛాయిస్ వాళ్ళకు ఉంది కదా. కాదంటే మనం ఎవరు? మన డ్యూటీ ఎంతవరకు అంటే చెప్పాలి. దట్స్ రైట్. సార్ ఆల్రెడీ ధ్యానులు ఎలాగూ ఈ యజ్ఞంలో పాల్గొంటారు, కానీ కొత్త వాళ్ళకి దీని గురించి తెలియాలి అంటే పిఎంసి ఎలాంటి ప్రమోషన్స్ చేస్తూ ఉంది? కొత్త వాళ్ళకి తెలియాలి అనేదమ్మా ఇప్పుడు ఈ సంవత్సరం ఏమనుకుంటున్నామనంటే పిఎంసి ద్వారా మనం ధ్యాన మహాయజ్ఞం 2కి ఇన్విటేషన్ పలుకుతున్నాం. అంటే పిఎంసి చూసేవాళ్ళు మాత్రమే దానికి రాగలుగుతారు. అలా కాకుండా కొత్త వాళ్ళు కూడా మనం ఈ సందేశాన్ని అందించాలి. అందువల్ల ఈ సంవత్సరం ఏమనుకుంటున్నామంటే బయట వేరే యూట్యూబ్ ఛానల్స్ వేరుగా ఉన్నాయి కాబట్టి కాస్త ప్రజలు పాపులారిటీ ఉన్న ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ద్వారా కూడా ఈ పిఎంసి నిర్వహణలో జరగబోయేటటువంటి 2వ ధ్యాన మహాయజ్ఞానికి, తిరుపతిలో జరిగే ధ్యాన మహాయజ్ఞానికి స్వాగతం పలుకుతున్నాం ఇప్పుడు. ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా మన సందేశం వెళ్ళాలి. ఆ విధంగా పాత వాళ్ళతో పాటు కొత్త వాళ్ళు కూడా బాగా వస్తారు. ఈసారి లాస్ట్ ఇయర్ తిరుపతి ధ్యాన మహాయజ్ఞం గ్రాండ్ సక్సెస్ ఎట్ట కదా అనేది అందరి నోట్లో నుంచి వచ్చింది. అందువల్ల లాస్ట్ ఇయర్ రాలేకపోయామనే వాళ్ళంతా ఈ సంవత్సరం గ్యారంటీగా వస్తారు. అందువల్ల గ్యారంటీగా జనం పెరుగుతారు. దాన్ని బట్టే ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి ఈరోజు. ఓకే సార్. మరి ఆడిటోరియము మీరు అన్నారు రెస్పాన్స్ బాగుంది, లాస్ట్ టైం కంటే ఎక్కువ జనాలు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మరి ఆడిటోరియము చిన్నగా ఉంటుంది, సరిపోతుందా? ఇలా రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సో దానికి మీరు ఏం చెప్తారు? ఇది లాస్ట్ ఇయర్ కూడా ఇటువంటి అభిప్రాయాలు వ్యక్తపరిచారమ్మా. రికార్డెడ్గా ఎలా ఉన్నప్పటికీ కూడా ధ్యానం చేయడానికి వచ్చే వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఫోకస్ అంతా కూడా ధ్యానం చేయాలనే ఉంటుంది తప్ప కంఫర్ట్ అనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టుకోరు. కానీ మీరు అడిగారు కాబట్టి చెప్పాలంటే దాదాపు 2500 నుంచి 3000 మంది వరకు ఆడిటోరియం లోపలే కూర్చోబెట్టడం జరిగింది. కుర్చీల్లో ఉన్న వాళ్ళు కుర్చీలో కూర్చున్నారు. కుర్చీలు కనుక నిండిపోయిన తర్వాత మెట్ల మీద కూడా వరుసగా కూర్చున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే అంతవరకు సరిపోకుండా అదనంగా మనకు కావాలి కాబట్టి మనం ఏం చేసామంటే బయట చుట్టుపక్కల మొత్తం అంటే దాని సరౌండింగ్స్లో వాటర్ ప్రూఫ్ టెంట్లు వేసాం, బయట ఎల్ఈడీలు పెట్టాం, ఆడియో వీడియోలు అన్నీ కూడా బయట ఏర్పాటు చేయటం అయింది. ఎండలు కనుక వాతావరణం బాగుంటుందేమో నేను కూలర్స్ పెట్టడం జరిగింది. అన్ని ఏర్పాట్లు చేసాం. అయినా లోపల బయట కూడా నిండిపోయారు. అందువల్ల బయట చేసేది కూడా ఈసారి ఏర్పాట్లు లాస్ట్ ఇయర్ కంటే మించి చేస్తాం. అది అందువల్ల ఏ కొత్త వాళ్ళైనా కూడా నిరభ్యంతరంగా రావచ్చు. ఇక వచ్చే వాళ్ళకి ఏమిటనంటే యజ్ఞము అని అంటే లోక కళ్యాణం కోసం దారి తీస్తుంది కాబట్టి వచ్చే వాళ్ళందరికీ కూడా ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది, ఉచిత భోజన ఏర్పాట్లు ఉంటాయి. పత్రిజీ ఆశయం ఏమిటి? అన్నదానం జ్ఞానదానం అపారంగా పారాలి అని చెప్పని అన్నారు.
అందువల్ల యజ్ఞం చేయటం లోక కళ్యాణం కోసం అయినప్పుడు వచ్చిన వాళ్ళందరికీ భోజన వసతి ఉంటుంది, ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది. మేము ఫ్రీలో ఉండలేమండి, మాకు ఆ స్తోమత ఉంది అనే వాళ్ళంతా పెయిడ్ అకామిడేషన్కి వెళ్ళిపోవచ్చు. దానికోసం కూడా వేరే వింగులు పనిచేస్తున్నాయి. ఎవరికి ఎలా కావాలంటే అలా వచ్చు. కావాల్సింది యజ్ఞంలో పార్టిసిపేట్ చేసామా లేదా, పార్టిసిపేట్ చేయటం ద్వారా నాకే విధమైన బెనిఫిట్ కలుగుతుంది. ఒక పార్ట్ అయితే నేను కూడా భాగస్వామిగా ఉన్నాను అనేటటువంటి సంతృప్తి రెండో విధంగా కలుగుతుందమ్మా. కాబట్టి యజ్ఞంలో పార్టిసిపేట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అది కొత్త వాళ్ళ పాత వాళ్ళ అనేది అక్కర్లా, ఈ కులమా ఆ మతం అనేది కూడా అక్కర్లా. మానవుడిగా జన్మ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు లోపలికి రావచ్చు, యజ్ఞంలో కూర్చోవచ్చు, హాయిగా గ్రూప్ మెడిటేషన్లో పార్టిసిపేట్ చేయవచ్చు. ఇది సార్, ఈ యజ్ఞంలో పాల్గొనాలని అన్నారు, మానవుడైతే చాలు ఉన్నారు. అంటే ఏజ్ లిమిట్ ఏమైనా పెట్టారా, వీళ్ళే పాల్గొనాలి అలా ఏదైనా ఉందా? అదేమి లేదమ్మా, ఏజ్ లిమిట్ అనేది లేదు. ఎందుకనంటే సహజంగా ధ్యానము అనేసరికి ఉన్న సామాజిక స్పృహ ఎలా ఉందంటే ఈరోజు ఏదో వయసు మళ్ళిన వాళ్ళకండి, ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటినందుకు మాకెందుకండి పిల్లలు అంటారు. కానీ ఇప్పుడు పిల్లలకి ధ్యానం యొక్క ఆవశ్యకత ఎంత ఉందంటే అంత ఉంది. చిన్న పిల్లలప్పటి నుంచి చదువుకునే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా మెంటల్ స్ట్రెస్ విపరీతంగా పెరిగింది. ఎవరైతే రెగ్యులర్గా ధ్యానాన్ని చేస్తూ ఉంటామో వాళ్ళలో మెంటల్ స్ట్రెస్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే స్ట్రెస్ తగ్గిందో వర్క్లో ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది. అట్లా వాళ్ళు ఉన్నటువంటి దేనిలో అయినా రాణించాలి అంటే ధ్యానం పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరికి అవసరం, తప్పదు కాక తప్పదు. ఇది గుర్తించినటువంటి పరిస్థితుల్లోనే బ్రహ్మర్షి పత్రిజీ యొక్క సంకల్పం ఎంత బలంగా లేకపోతే ఐక్యరాజ్య సమితి నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ 21 వరల్డ్ మెడిటేషన్ డే కింద డిక్లేర్ చేశారంటే మరి అన్ని దేశాలు ఆమోదం ఉండబట్టి కదా ఐక్యరాజ్య సమితి. ఇంకా మనం దాన్ని గుర్తించకపోతే ఎప్పుడు గుర్తిస్తాం? సార్, మీరు ఇందాక చెప్పారు లాస్ట్ టైం తిరుపతి యజ్ఞంలో మొట్టమొదటగా 6 గంటల ధ్యానం స్టార్ట్ అయింది అని చెప్పారు, చాలా రెస్పాన్స్ వచ్చిందని కూడా చెప్పారు. మరి ఈసారి ఎలాంటి కొత్తదనం ఉంటుంది? ఇప్పుడు సమాజంలో చూస్తున్నప్పుడమ్మా పెద్దవాళ్ళు గ్రహించినంతవరకు ఎలా గ్రహించారు, పిల్లలకు కూడా కావాలి ధ్యానం అనేటటువంటిది. ఎందుకంటే పిల్లల్లో ఎలాంటి ఆలోచన ఉంటుందంటే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు కదండి అదంతా మాకెందుకండి అని అంటారు. కానీ మెయిన్ పిల్లల నుంచే ధ్యానం కనుక అలవాటైతే పిల్లల యొక్క నైపుణ్యత బాగా పెరుగుతుంది. ప్రతి ఒక్క చదువుకునే పిల్లవాడికి కూడా మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయింది. వాళ్ళ పరీక్ష రాయగలనా లేదా, మార్కులు ఎన్ని వస్తాయో తెలియదు, ర్యాంక్ వస్తుందా రాదా, ఉద్యోగం వస్తుందా రాదా, రకరకాల యాంగిల్స్లో స్ట్రెస్ ఎక్కువైంది. బట్ ధ్యానం ఎవరైతే రెగ్యులర్గా పిల్లలు చేయగలుగుతారో వాడికి మెంటల్ స్ట్రెస్ రిలీవ్ అవుతుంది. మెంటల్గా స్ట్రెస్ ఎప్పుడైతే దూరం అవుతుందో వర్క్ ఎఫిషియన్సీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. మెయిన్ పిల్లలకి చాలా అవసరం. ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ప్రతి పిల్లవాడు ధ్యానం చేయాలి. ఆల్మోస్ట్ స్టేట్ గవర్నమెంట్ కూడా అప్రూవల్ ఇచ్చింది మంచి రీసెంట్గా. ఇక రాబోయే రోజుల్లో ప్రతి స్కూల్లో ప్రతి పిల్లవాడు కూడా ధ్యానం విధిగా చేసి తీరాల్సిందే. ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ ఫిట్నెస్ రావాలి. మెంటల్ ఫిట్నెస్ రావాలి అని అంటే ధ్యానం తప్ప వేరే మార్గం లేదుగాక లేదు. అందువల్ల పిల్లలకి కావాలి, పెద్దవాళ్ళకి కావాలి. అందువల్ల పిఎంసీ నిర్వహణలో జరగబోయే రెండో ధ్యాన మహాయజ్ఞానికి రేపు పిల్లలకి పెద్దపేట వేయటం కోసం ఒక రోజంతా యూత్ కేటాయిద్దామని కూడా ఒక ఆలోచన ఉంది. ఒక రోజంతా కేవలం యూత్ కోసం పెడదాం అనుకున్నాం. పిల్లలకి ధ్యానం యొక్క ఆవశ్యకత ఎలా ఉండాలి, ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి, ఎలా ఉన్నట్లయితే పిల్లల యొక్క నైపుణ్యత పెరుగుతుంది, దీని మీద ఎక్కువ ఫోకస్ చేద్దామని ఉద్దేశం అమ్మాయిది. సో ఈసారి కూడా 6 గంటల ధ్యానం ఉంటుందా సార్? ధ్యానాన్ని ఇంకా ధ్యానం 6 గంటలు ఉంటుంది, అంతకంటే ఎక్కువ అంటే తట్టుకోలేరు. ఎందుకంటే జీవితం అంటేనే ఆటపాట అని చెప్తాం. కాబట్టి ఆటపాట అంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలి. అంటే మీరు ఈ యజ్ఞంలో ధ్యానంతో పాటు ఆటపాటలు కూడా పెట్టిస్తున్నారు సార్? కావాలమ్మా, తప్పదు. ఎందుకంటే అసలు జీవితం అంటేనే ఆటపాట. ఎవరు ఆడుతూ పాడుతూ ఉండగలుగుతారు? మెంటల్ స్ట్రెస్ ఏమీ లేకుండా రిలాక్స్గా ఉన్నప్పుడు హాయిగా ఆడుతూ పాడుతూ జీవితాలు ఉండాలి. అలా ఉండాలన్నప్పుడు కర్తవ్యాలు ఉండాలి, దాంతోపాటు మన బాధ్యతలు ఉండాలి కదా. హక్కు ఎంత ముఖ్యమో బాధ్యతలు కూడా అంత ముఖ్యం. అందువల్ల ఈ యజ్ఞంలో ఏమవుతుందంటే పిల్లలకి కూడా పెద్దపేట వేస్తాం, ఒక రోజు అంతా యూత్ కోసం కేటాయిస్తాం, స్వామీజీల యొక్క ప్రసంగాలు ఉంటాయి, మరి కల్చరల్ యాక్టివిటీకి కొంత సమయం ఇస్తాం. అలాగే సీనియర్ మోస్ట్ మాస్టర్స్ పత్రికారితో పాటు గత 30-40 సంవత్సరాల నుంచి, అంటే 1990 నుంచి 2000 వరకు ఎవరైతే సీనియర్ మోస్ట్ మాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరిచయం చేద్దాం అనుకుంటున్నాం ఈసారి. ప్రతిరోజు కూడా అలా పరిచయం చేయడం ద్వారా ఏమవుతుందంటే కృతజ్ఞత. సార్, ఇందాక చెప్పారు మీరు ఈ ఇయర్ కొత్తదనం ఏంటి అంటే యూత్ కోసం ముఖ్యంగా ఒక డేని కేటాయించామని చెప్పారు. ధ్యానము, కల్చరల్ ప్రోగ్రామ్స్, వాళ్ళు స్టేజ్ మీద మాట్లాడాలనుకుంటే ఆ డే అంతా వాళ్ళ చాయిస్ అనమాట. దానితో పాటు ఇంకా ఏదైనా ఉందా సార్ కొత్తదనం? ఇంకా అంటేనమ్మా, పత్రికారు స్టార్ట్ చేసిన తర్వాత గత 40 సంవత్సరాల ముందు కనుక వెళ్ళినట్లయితే సీనియర్ మోస్ట్ మాస్టర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళంతా ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి పరిచయం లేదు. అంటే కొత్త వాళ్ళు అంటే పిఎంసి ఛానల్ ఎప్పుడైతే వచ్చిందో మనకి
ఛానల్ ద్వారా చూసి చేసేవాళ్ళు 60-70% ఉన్నారు ఈరోజు. వాళ్ళందరికీ పత్రికతో అసలు పరిచయం లేదు. నిన్నగాక మొన్న వచ్చినటువంటి పత్రిక ఫిల్మ్ ద్వారా చాలామందికి పత్రికలు అంటే ఏంటి అనే విషయాలు బాగా అర్థమైనాయి. అటువంటప్పుడు ఎవరో ఉండి పనిచేయబట్టి ఇవాళ పిఎస్ఎస్ మూమెంట్ ఇంతగా విస్తరించింది అని అంటే పత్రికతో పాటు గత 40 సంవత్సరాల నుంచి ఎవరైతే అహర్నిశలు పాటుపడ్డారో సీనియర్ మోస్ట్ అనేవాళ్ళు వాళ్ళందరినీ ఇప్పుడు కొత్తగా పరిచయం చేద్దామని ఈ సంవత్సరం యజ్ఞంలో ఒక కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 90s నుంచి 2000 లోపు ఆ 10 సంవత్సరాల్లో ఎవరైతే గట్టిగా ఉన్నారో వాళ్ళందరినీ రోజుకు 1 గంట టైం కేటాయించి రోజు కొంతమందిని అలా పరిచయం చేస్తాం ఈసారి. అంటే వాళ్ళని పునాది రాళ్ళు అంటాం. ఒక విధంగా చెప్పాలంటే పునాది గట్టిగా ఉంటే ఎంత బిల్డింగ్ అయినా కట్టవచ్చు. వాళ్ళు వేసిన పునాదుల మీద వాళ్ళు మన బిల్డింగ్లు కడుతున్నాం. కానీ వాళ్ళ పేర్లు జనానికి తెలియట్లే. అంటే పేరు కోసం కాకపోయినా తెలియజేయాల్సిన ధర్మం, వాళ్ళ యొక్క అనుభవం వినడం వచ్చిన వాళ్ళకి ఒక స్ఫూర్తి కదా, తెలియజేసిన ధర్మం మనకు ఉంది. జ్ఞానం అపారంగా ఇచ్చేసారి, అయిపోయింది. కనీసం వాళ్ళని పరిచయం చేయాలి, ఒక పరిచయ వేదిక. అది కొత్తదనం వస్తుంది ఈ సంవత్సరం. 90 నుంచి 2000 వరకు. నెక్స్ట్ ఇయర్ యజ్ఞంలో 2000 తర్వాత చేసేవాళ్ళంతా నెక్స్ట్ ఇయర్కి వస్తారు. ప్లానింగ్ అది అట్లా బాగుంది సార్. అయితే ముఖ్యంగా తిరుపతి అంటేనే పుణ్యక్షేత్రం. పత్రి సార్ ఎప్పుడు చెప్తారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఇప్పటికీ ధ్యానంలో ఉన్నారు అంటారు కదా సార్. అలాంటి ప్లేస్ని పిఎంసి అసలు ఎందుకు సెలెక్ట్ చేసుకుంది సార్? అంటే ఏదైనా వెనక కారణం ఉందా? పత్రిజీ మాటలు స్ఫూర్తి ఏంటి? ఆగమ శాస్త్రం ప్రకారంగా చూసుకున్నట్లయితే న్యూ ఏజ్ స్పిరిచువాలిటీలో పవర్ స్పాట్స్ అనేవి ఎట్లయితే ఉన్నాయో ఆగమ శాస్త్రంలో కూడా ఈ భూప్రపంచం మొత్తం మీద కూడా ఎక్కడైతే ఒక పాజిటివ్ ఎనర్జీస్ని క్రియేట్ చేసేటువంటి స్పాట్స్ ఉన్నాయో అవన్నీ గుర్తించి అక్కడ దేవాలయాలు నిర్మాణం చేయడం జరిగింది. తిరుపతి అనే దగ్గర కూడా దేవాలయం, అంటే దేవాలయాలన్నీ కూడా ధ్యానాలయాలు కావాలని పత్రిక ఆకాంక్ష. అటువంటప్పుడు తిరుపతి పుణ్యక్షేత్రం అని తెలియని వాళ్ళు లేరు. స్టార్టింగ్ అక్కడి నుంచే మనం చేస్తుంటే బట్ ఆ ఎనర్జీస్ రాబోయేటటువంటి రోజుల్లో లోక కళ్యాణానికి ఇంకా అద్భుతంగా ఉపయోగపడతాయి అనేది ఆలోచన. అది పత్రిక మేడం గారి కోరిక ప్రకారంగా 3 సంవత్సరాలు నాకు ఇక్కడే కావాలని కోరుకున్నారు. అందువల్ల లాస్ట్ ఇయర్ తిరుపతిలో చేసాం మహతి ఆడిటోరియం. ఈ సంవత్సరం కూడా తిరుపతి మహతి ఆడిటోరియం అవుతుంది. ఆల్మోస్ట్ ఇక నెక్స్ట్ ఇయర్ కూడా తిరుపతి. అప్పుడు పత్రిక మేడం కోరిక, కో ఫౌండర్ పత్రిక మేడం కదా, మరి ఆవిడని కూడా మనం గౌరవించాలి కదా, ఆవిడ మాటకి వాల్యూ ఇవ్వాలి. సో మేడం కోరిక మేరకు 3 సంవత్సరాలు చేసుకుంటున్నాం. సార్ ఇప్పుడు ఒక కాల్ ఉంది, కాల్ తీసుకుందాం. హలో అండి, నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రవిశంకర్ మేడం, మోతీనగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే సార్, చెప్పండి సార్, ఏం అడగాలనుకుంటున్నారు? అదే తిరుపతి ధ్యానమాయజ్ఞం లాస్ట్ టైం నేను వచ్చాను మేడం. ఓకే. చాలా సార్లు మరి ఎంతో మరి నేను పొందాను దాని నుంచి. అంటే అటు చక్కగా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఆధ్యాత్మికంగా ఎంతో మంది గురువులు, అలాగే ఎన్నో ప్రోగ్రామ్స్ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. మరి ఈసారి గురువులు మరి అక్కడ ఎవరెవరు వస్తున్నారు, అలాగే ఆ ఏర్పాట్లు కొద్దిగా ఓకే సార్ మాట్లాడతారు. సార్ లాస్ట్ టైం పాల్గొన్నారంట, అద్భుతంగా అనిపించిందంట. ఈసారి ఏమేమి ఉంటాయి అని అడుగుతున్నారు సార్, ముఖ్యంగా గురువులు ఎవరు వస్తున్నారు అనేది. వస్తారమ్మా గురువులని అంటే ఆల్మోస్ట్ ఒక 10-15 మంది గురువుల్ని మనం పెంచే ఉద్దేశంతో ఉన్నాము. వాళ్ళల్లో అనుకూల ప్రతికూలత ఉంటే వాళ్ళకు కూడా వేకెన్సీ కావాలి కదా, ఖాళీ ఉండాలి కదా. అందువల్ల ఎవరైతే ఖాళీగా ఉండి వస్తామని చెప్పి అంటారో వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ పని మీదే ఉన్నాం. బహుశా 2-3 రోజులు ఇవన్నీ కూడా అయిపోతాయి. సార్ మరి ఇప్పుడు గురువుల గురించి కూడా చెప్పి ఉన్నారు, కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి. మరి మీరు చెప్పారు తిరుపతి అనేది ఒక పుణ్యక్షేత్రం, అలాంటి ప్లేస్లో మనము యజ్ఞం పెట్టుకున్నాం. ముఖ్యంగా పత్రి మేడం కూడా 3 సంవత్సరాలు కావాలన్నారు ఆడిటోరియం అని. ఇంత అద్భుతంగా జరగబోతున్న దీంట్లో మీరు 2 కొత్తదనాలు కూడా చెప్పారు. అఖండ ధ్యానం, మనం లాస్ట్ టైం 6 గంటలు, అంటే అఖండ ధ్యానం లాంటిది ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా ఈ సంవత్సరం? ఉంటుందమ్మా. ఈసారి మహతి ఆడిటోరియంలో సెల్లారు ప్రాంగణం కొంటుంది. ఓకే. సుమారుగా ఒక 300 మంది పైకెళ్ళి అక్కడ కూడా పట్టవచ్చు. ఇప్పుడు మహతి ఆడిటోరియంలోనే కింద సెల్లారు ఉంది. ఓకే, అక్కడ అఖండ ధ్యానానికి ప్లాన్ చేస్తున్నారు. అది కేవలం అఖండ ధ్యానంలో ఇక అక్కడ 3 గంటలు 6 గంటలు అనేది లేదు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ్ అన్నట్టుగా వాళ్ళు పొద్దునుంచి కూర్చుంటే మన పిరమిడ్ మాస్టర్స్లోనే రోజు 10 గంటలు 20 గంటలు 30 గంటలు కదలకుండా కూర్చొని చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కంటిన్యూగా చేసేవాళ్ళందరూ కూడా ఈసారి ఒక సెపరేట్ ప్లేస్ ఆ మహతి ఆడిటోరియంలో సెల్లార్ ప్రాంగణం, అది వాళ్ళ కింద కేటాయిస్తాం. ఇక అది ఉదయం నుంచి రాత్రి వరకు కూడా కంటిన్యూ ధ్యానం నడుస్తూనే ఉంటుంది అక్కడ.
ఎలా ఆర్గనైజ్ చేపిస్తున్నారు? ఇప్పుడు కొంతమంది ధ్యానంలో కూర్చుంటారు, కొంతమంది వచ్చి జాయిన్ అవుతుంటారు. ఆ డిసిప్లిన్, ఆ మెయింటెనెన్స్ అంతా అంటే పిరమిడ్ సేవద్దలు ఏమైనా ఆర్గనైజ్ చేస్తారా? ఎలా ప్లాన్ చేస్తున్నారు? ప్లానింగ్ ఉంటుందమ్మా. ఏ వింగ్కి ఆ వింగ్ ఎట్లా నిర్వర్తించాలి అనేటువంటి ప్లానింగ్ ఉంటుంది. దానికి ఒక హెడ్ ఉంటాడు. ఫుడ్ సెక్షన్ దానికి ఒక హెడ్, సేవ చేయాలి దానికి ఒక హెడ్, స్టేజ్ మెయింటెనెన్స్ దానికి ఒక హెడ్, ప్రతి వింగ్కి ఒక హెడ్ ఉంటారు. ఓకే. ఆ హెడ్ ద్వారా అవన్నీ కూడా నిర్వర్తింపబడుతుంటాయి. అన్నీ హెల్తీగా వెళ్తాయమ్మా. ఓకే. అట్లా సో చాలా బాగుంది సార్. నిజంగా అఖండ ధ్యానం అనేది మనం కడతాల్లో ఇంతకుముందు పత్రిజీ ఉన్నప్పుడు కూడా ఒక టైంలో ఇక్కడ యజ్ఞం జరుగుతుంటే అక్కడ అందరు అఖండ ధ్యానంలో కూర్చున్నారు. అలా ఈసారి ఇక్కడ తిరుపతిలో ముఖ్యంగా అంటే చాలా మంది ఇష్టం కూడా చూపిస్తారు సార్. ఫస్ట్లో మనకి ధ్యాన మహాయజ్ఞం అంటే కర్నూలు ఒకటే గుర్తొచ్చింది. అవును. 99, 2000, 2001 3 సంవత్సరాలు కర్నూలే. 2001 డిసెంబర్ కర్నూలులో ఆఖరి రోజున పత్రిక రాఘవరావు పైకి రమ్మని స్టేజ్ మీద పిలిచి నెక్స్ట్ డే 2002 విజయవాడలోనే ధ్యాన మహాయజ్ఞం నీ ద్వారా అవ్వాలని కోరారు. ఓకే. మాతృస్థానం బ్రేక్ చేయటమే అది విజయవాడకు వచ్చింది. అది మా సంస్కార బలమో మాకు తెలియదు, అదృష్టం కూడా తెలియదు. అట్లా 2002లో విజయవాడ ధ్యాన మహాయజ్ఞం కానీ 2009లో శ్రీశైలి ధ్యాన మహాయజ్ఞం కానీ అంత గ్రాండ్ సక్సెస్గా జరగబట్టే తిరుపతి యజ్ఞానికి మీరే చైర్మన్గా ఉండాలని పిఎంసి వాళ్ళు నన్ను కోరటం, నేను ఎందుకంటే రావటం, మీకు అనుభవం ఉంది. అది పిఎంసి వాళ్ళు కోరటం, నేను రావటం, ఆ విధంగా ఈ పిఎంసిలోకి నేను ఎంటర్ అవ్వటం జరిగింది. మరి గతంలో అంటే వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు ఒక యజ్ఞం అయిపోయింది. వాళ్ళు చైర్మన్గా బాధ్యత తీసుకున్నా ఇంకొద్ది కర్తవ్యం మీద బాధ్యత పెరుగుతుంది. అందువల్ల లాస్ట్ ఇయర్ ఉన్న దానిలో చిన్న చిన్న లోటుపాట్లున్న రెక్టిఫై చేసుకుని ఇయర్ బై ఇయర్ డెవలప్మెంట్ కావాలి. ఎస్. అది అవన్నీ ఈసారి జరుగుతాయమ్మ, ఎక్కడ డౌట్ అక్కర్లా. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా నిరాటంకంగా నిరభ్యంతరంగా వచ్చి మీకు కావాల్సినంత టైం కేటాయించుకుని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే సార్, ఒక కాల్ ఉంది, కాల్ తీసుకుందాం. ఓకే. నమస్తే మేడం. నమస్కారం మేడం. చెప్పండి మేడం. నా పేరు రాజలక్ష్మి, అడిగొప్పల లిమినేగర్ నుంచి మాట్లాడుతున్నాను. మేడం చెప్పండి. ఆశంతర నామాలు సార్. వింటున్నారు మేడం, జక్క రాఘవరావు గారు, మీరు మాట్లాడండి. ఓకే ఓకే. పోయినసారి కూడా వారం రోజులు తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొన్నాము. చాలా అద్భుతంగా జరిగింది. ఓకే. అంటే అక్కడ తిరుపతిలో సిటీలో అన్ని ఏర్పాట్లు చేస్తారని అనుకోలేదు, కానీ చాలా అద్భుతంగా బాగా చేశారు. చాలా ఎంజాయ్ చేశాము. అన్ని రకాలుగా ధ్యానము బాగా అది ఉదయం 3 గంటలు, మధ్యాహ్నము అట్లా అది రోజు 2 గంటల ధ్యానము చేయటం వల్ల కూడా ఏంటంటే అద్భుతమైన మాలో కూడా ఏంటంటే రిజల్ట్ బాగా వచ్చింది. ఓకే. అక్కడ జరిగిన కార్యక్రమాలను బట్టి మేము కూడా ఇక్కడ మనకి కేర్ సెంటర్ లో కానీ ఇక్కడ పిరమిడ్స్ లో కానీ అట్లా పెట్టుకుంటున్నాము. ధ్యానం వల్ల సాధన చేయటం వల్ల ఇన్ని అద్భుతాలు జరుగుతాయి అనేది తిరుపతి ధ్యాన మహాయజ్ఞం ద్వారా బాగా తెలుసుకున్నాం. మరి ఈసారి వస్తున్నారా మేడం? వస్తున్నాం. ఎంతమందిని తీసుకొస్తున్నారు మీతో పాటు? ఎంతమంది అనేది లేదు మేడం, అంతా వ్యక్తం చేతుల్లోనే ఉంది. వస్తున్నారు, అందరికి తెలియజేస్తున్నాము. ఇంకా కొంతమంది ఆల్రెడీ అడుగుతున్నారు. అది ఏమైనా డౌట్స్ ఉన్నాయా మేడం? అకామిడేషన్ ఎలా ఉంటుందని, ఫుడ్ ఎలా ఉంటుందని ఏమైనా ఉంటే సార్ని అడగొచ్చు మీరు. డౌట్ అంటే ఇంకా పోయినసారి చాలా అద్భుతంగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశారు. ఈసారి ఇంకా అద్భుతంగా చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే. అందుకని అందరికి కూడా అదే చెప్తున్నాను, ఈసారి ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పేసి అని చెప్తున్నాను. ఇప్పుడు సార్ కూడా అన్ని చెప్తున్నారు కదా, వింటున్నాము. అది వైస్ చైర్మన్ గా ఉన్నప్పుడే అంత చేయగలిగినప్పుడు ఇప్పుడు చైర్మన్ గా ఉన్నప్పుడు ఇంకా కర్తవ్యం, బాధ్యత అవును ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా బాగా చేస్తారని అది మాకైతే 100% నమ్మకం ఉంది. అకామిడేషన్ సంబంధించి ఇంకా అవన్నీ కూడా వివరాలన్నీ కూడా ఆల్రెడీ గ్రూప్ లో పెట్టారు. అది ఇంకా దానికి సంబంధించి అంటే డౌట్స్ అంటూ ఏమీ లేవు. కాబట్టి సాధన పరంగా ఇంకేమన్నా పెరగటం తగ్గటం అట్లా ఏమైనా ఉందా సార్? అయితే సార్ ఏం చెప్పారంటే మేడం, ఇందాక సార్ మీరు ఇందాక చెప్పారు కదా సెల్లార్లో అఖండ ధ్యానం ఎనీ టైం అనేది, మేడం అదే అడుగుతున్నారు, మా సాధన పెంచుకోవడానికి ఇంకా ఏమైనా ఉందా అని ఒకసారి మీరు చెప్పండి. అంటే ఉదయం 3 గంటలు, 6 గంటలు, 3 గంటలు సామూహిక ధ్యానంలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు అందులో ఉంటారమ్మా. 3 గంటల కంటే మించి చేయాలనే వాళ్ళు అక్కడ ధ్యానంలోకి వెళ్ళొచ్చు. ఓకే. అది గంట 6 గంట అయినప్పుడు అక్కడ ధ్యానంలోకి ఎంట్రీ అక్కర్లా. 3 గంటల వరకు కూర్చునే వాళ్ళంతా ఎలాగో ఆడిటోరియం కూర్చున్నారు. 3 గంటల కంటే మించి అది 5 గంటల 10 గంటల కంటిన్యూ చేసేవాళ్ళు లోపలికి వెళ్ళొచ్చు. ఓకే. అంటే ముందే నేమ్స్ ఇవ్వడము ఏం అక్కర్లేదు, టైంకి వెళ్ళిపోవచ్చు.
సో విన్నారు కదా మేడం, అఖండ ధ్యానం అని 7 days మరి 7 రోజులు ఎంతో అద్భుతంగా మీరు 6 గంటలకు మించి నేను చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో మరి చక్కటి ప్లాన్ సార్, నిజంగా అందరికీ నచ్చుతుంది కూడా, ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు కుదరదు కదా సార్. సార్ మరి మీరు ఇందాక అన్నారు ఎక్కడ కూర్చోనైనా వాళ్ళ ఇళ్లలో చేసుకోవచ్చా, లేదంటే మనం ఖచ్చితంగా ఈ యజ్ఞంలో పాల్గొనాలా? ఎందుకంటే పిఎంసి ద్వారా లైవ్ వెళ్తుంది కదా, మేము లైవ్ చూస్తూ కూడా చేసుకోవచ్చు కదా అనుకుంటారు. సో దీనికి మీరు ఏం చెప్తారు? వాళ్ళ ఆసక్తి అమ్మా అదంతా. రావాలి, గ్రూప్ కాన్షియస్నెస్లో ఎంటర్ అవ్వాలి అనే వాళ్ళంతా రావటం బెటర్. అలా రాలేకపోతున్నాము అనివార్య కారణాల వలన అనుకున్న వాళ్ళకి ఇంటి దగ్గర కూర్చొని కూడా పిఎంసి ఛానల్లో పెట్టుకోవచ్చు. కొన్ని ఏరియాలు ఎక్కడైనా పిఎంసి రావట్లేదు మాకు టీవీలో అనేవాళ్ళు యూట్యూబ్ లైవ్ ఎలాగో ఉంది మనకి. ఓకే, కాబట్టి మనసు ఉంటే మార్గం ఉంటుంది. చూడాలనే సంకల్పం బలంగా ఉంటే ఎక్కడ కూర్చుని చూడవచ్చు. బట్ ఇంట్లో కూర్చొని చేసిన దానికంటే తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో గ్రూప్ కాన్షియస్నెస్లో కనుక వచ్చినట్లయితే ఆ బెనిఫిట్ ఇంత అంతా కాదు. మీకు ఉదాహరణ అవ్వటానికి చిన్న ఉదాహరణ చెప్తాను. చెప్పండి సార్. 4 ఎండి కట్టెలు బగబగా మండుతున్నాయి. అప్పుడే ఒక పచ్చి కట్టెని అప్పుడే కొట్టి తీసుకొచ్చి ఆ మధ్యలో వేశారు. ఏమవుతుంది అప్పుడు? 4 మండే కట్టెల్లో పచ్చి కట్టి తీసుకొచ్చి చేసినప్పటికీ కాసేపటికల్లా దానిలో ఉన్న చల్లదనం అంతా వెళ్ళిపోయి ఇది కూడా కాలిపోతుందా లేదా? కాలిపోతుంది. కొత్తగా ధ్యానంలోకి వచ్చేవాళ్ళు కూడా 10 మంది సీనియర్ మోస్ట్ ధ్యానంలో మధ్యలోకి వచ్చి కూర్చొని జరిగితే అలాగే ఉంటుంది డెవలప్మెంట్. ఎందుకంటే ఉదాహరణ ఏం చెప్పాలి మీకు నేను? కరెక్ట్ సార్, బాగుంది సార్, ఎగ్జాంపుల్ కూడా చక్కగా ఉంది. అర్థమైందా? సరే, మళ్ళీ ఇంకొక కాల్ ఉంది, కాల్ తీసుకుందాం. హలో అండి. హలో, నమస్తే మ్యామ్. నమస్తే మేడం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు లావణ్య, పీఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మెడిటేషన్ సెంటర్ నుంచి. చెప్పండి మేడం. అదే మేడం, తిరుపతి ధ్యాన మహాయజ్ఞం 2కి వస్తున్నాం మేడం మేమంతా. ఓకే. అక్కడ మరి వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ ఎలా మేడం? ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీరు వచ్చున్నారా మేడం? వచ్చాం మేడం. ఎలా ఉంది లాస్ట్ ఇయర్ అంతా, ఎలా జరిగింది? బాగా అనిపించింది మేడం. 6 hours మెడిటేషన్, మహా అన్నదానం బాగా అనిపించింది మేడం. ఈసారి ఇంకా ఎక్కువ మందితో రావడానికి ట్రై చేస్తున్నాం మేడం. ఓకే. సో ఓకే, ఇప్పుడు మాకు ముందుసారి అకామిడేషన్ కొంచెం ఇబ్బంది అయింది. ఇప్పుడు ఎలా ఉంటుంది మేడం అక్కడ? ఓకే, జక్కరా గారు మాట్లాడతారు. తప్పకుండా మేడం. సో లాస్ట్ టైం వచ్చారంట సార్, మరి అకామిడేషన్ కొద్దిగా మాకు లాస్ట్ టైం ఇబ్బంది అయింది, మరి ఇంకా ఈసారి మా ఊరు నుండి ఎక్కువ మంది వస్తా అంటున్నారు, అకామిడేషన్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు సార్. ఈసారి అమ్మ ఫ్రీ అకామిడేషన్ బాగా పెంచుతున్నాం. ఓకే. సర్దుబాటు చేసుకుని ఉండగలిగిన వాళ్ళంతా ఫ్రీ అకామిడేషన్లో ఉండవచ్చు. కాదండి కాస్త స్తోమత ఉంది అనే వాళ్ళందరికీ కూడా పెయిడ్ అకామిడేషన్. ఓకే. పెయిడ్ అకామిడేషన్కి ఒక సెపరేట్ వింగర్ పెట్టాం. వాట్సాప్లో అవన్నీ కూడా నెంబర్స్ ఎవరిని కాంటాక్ట్ చేయాలి ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ద్వారా పెయిడ్ అకామిడేషన్కి వెళ్ళిపోవచ్చు. లేదు తిరుపతిలో కావాల్సిన హోటల్స్ ఉన్నాయి, డార్మెట్స్ ఉన్నాయి, మాకు తెలుసండి మేమే బుక్ చేసుకుంటామంటే చాయిస్ అందరికీ ఉంది. వాళ్ళు ఎలా కావాలంటే అలా రావచ్చు. స్తోమత కలిగిన వాళ్ళు పెయిడ్ అకామిడేషన్కి వెళ్ళొచ్చు, పే చేసుకోవచ్చు. లేని వాళ్ళు ఫ్రీ అకామిడేషన్ సర్దుబాటు చేసుకోవచ్చు. వాళ్ళ స్థితిగతులను బట్టి ఉంటుందమ్మా అది. అట్లా సర్దుబాటు ద్వారానే చేసుకోగలిగిన వాడు ఫ్రీ కావాల్సినంత ఉంది. లాస్ట్ ఇయర్ కంటే ఇంకా 1000-2000 మంది పెంచుతున్నాం ఈ సంవత్సరం ఫ్రీ అకామిడేషన్ కూడా. అవన్నీ కూడా బుక్ చేయటం, అడ్వాన్స్ ఇచ్చేయడం కూడా జరుగుతూనే ఉన్నాయి. అది వాళ్ళ స్థాయి అమ్మది. అది ఉండగలిగిన వాళ్ళు ఎలా ఉండొచ్చు, లేదు అలా వెళ్ళొచ్చు. సో విన్నారు కదా మేడం, ఎలాంటి ఇబ్బంది ఉండదు. లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ ఫ్రీ అకామిడేషన్ కూడా పెంచారు అని చెప్తున్నారు సార్. ఒకవేళ స్తోమత ఉన్న వాళ్ళు, పెట్టుకోదగిన వాళ్ళు పెయిడ్ అకామిడేషన్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఎక్కడికక్కడ మీకు స్క్రోలింగ్ పిఎంసిలో కింద స్క్రోలింగ్ వస్తుంది. అకామిడేషన్కి ఎవరిని సంప్రదించాలి అనే నెంబర్స్ కూడా దాంట్లో ఉన్నాయి. యా, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో అదే సార్, ఇప్పుడు చాలా మందికి డౌట్ ఏంటి అంటే మేము అంత దూరం వస్తాము, అసలే రెయినీ సీజన్, మళ్ళీ మాకు ప్లేస్ ఉంటుందో ఉండదో, అకామిడేషన్ ఉంటుందో ఉండదో, ఈ డౌట్ అక్కర్లేదమ్మా, అస్సలు డౌట్ అక్కర్లా. ఎందుకనేనంటే అయితే మన ఇంట్లో, నా ఇంట్లో నేనున్నంత కంఫర్ట్గా అక్కడ ఉంటాను అన్నదే, ఆ సర్దుబాటు ధోరణి ఏంటి అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నా ఇంట్లో ఉన్నట్టుగా బయటకు వస్తే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండకపోయినా యజ్ఞంలో పార్టిసిపేట్ చేయాలని ఉత్సాహంతోనే అక్కడికి వస్తున్నాయి తప్ప కంఫర్ట్ కోసం రావట్లేదు. అయితే స్తోమత కలిగిన వాళ్ళు పెయిడ్కి వెళ్ళొచ్చు అని మనమే చెప్తున్నాం. వాళ్ళు ఎక్కడ కంఫర్ట్గా ఉంటే అక్కడ వాళ్ళే బుక్ చేసుకుంటారు. అలా కాదండి, కొద్దిగా ఆర్థికంగా మేము అటు ఇటుగా ఉన్నామన్న వాళ్ళకి ఉచిత వసతి ఉంది, ఉచిత అకామిడేషన్ ఉంది. ఇంకెందుకంటే మనం ఎట్లా? కరెక్ట్, అది బాగుంది సార్. సార్ ఇంకో కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో, నమస్తే మ్యామ్. నమస్తే మేడం. మేడం మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు జయశ్రీ, మాది అడిగొప్పల లుమ్ని పిరమిడ్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి మేడం.
మేడం పోయినసారి వచ్చాను తిరుపతి ధ్యాన మహాయజ్ఞం నుంచి. ఉమ్, చాలా బాగుంది మేడం. 6 గంటల ధ్యానం ఇంకా చాలా బాగుంది మేడం. ఓకే. ఇప్పుడు కూడా 6 గంటల ధ్యానం చేయాలని చాలా ఉత్సాహంతో ఎప్పుడు స్టార్ట్ అవుతారా ప్రోగ్రామ్ అని చెప్పి ఉమ్, ఉన్నాం మేడం. ఓకే. ఇక్కడ అకామిడేషన్ అంతా బాగుంది, ఫుడ్ ఉమ్, అంతా బాగుంది. ఇంత ముందు 80 మందిని తీసుకొచ్చా, ఇప్పుడు ఇంకా ఎక్కువ మందిని తీసుకురావాలని ట్రై చేస్తున్నాం మేడం. ఓ, ఉమ్, బాగుంది. సో అదే చెప్తున్నారు సార్, లాస్ట్ టైం అయితే వాళ్ళు 20 మంది వచ్చారంట సార్. మరి ఇప్పుడు 6 గంటల ధ్యానానికి వాళ్ళు 100 మంది వస్తారో 200 మంది వస్తారో తెలియదండి. 1000 మంది వచ్చినా ఇబ్బంది లేదు. ఓకే. 1000 మంది వచ్చినా ఇబ్బంది లేదు. మ్మ్. అది ఆ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయమ్మా, ఓకే. జరుగుతాయి, డౌట్ అక్కర్లా. సో విన్నారు కదా మేడం, మీరు 2000 మంది వచ్చినా ప్రాబ్లం లేదు. అకామిడేషన్ అన్ని ఏర్పాట్లు అద్భుతంగా జరుగుతున్నాయి తిరుపతి యజ్ఞం కోసం. ఓకే మేడం. ఓకే. ఇంకా మీతో పాటు మీ చుట్టుపక్కల ఊర్లకి అందరికీ కూడా యజ్ఞం జరుగుతుంది అని మీరు చక్కగా చెప్పొచ్చు. రావడం వల్ల ఒక సాధకుడు దీంట్లో పాల్గొనడం వల్ల ఏం జరుగుతుందో కూడా ఇప్పుడు మనం రాఘవరావు సార్ ద్వారా విందాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్. సో సార్, మరి ఇప్పుడు లైవ్ ఎటు పిఎంసి ద్వారా ఇస్తున్నాం, కానీ మీరు ఇందాక చెప్పారు సామూహికంగా చేసినప్పుడు రిజల్ట్ మరి 7 రోజులు జరుగుతున్న దీంట్లో అంటే కొంతమంది 3 రోజులు కుదరొచ్చు, 2 రోజులు అలా వచ్చి వెళ్ళిపోవచ్చా, లేకపోతే 7 రోజులు ఉంటే వచ్చే ఏదైతే ఉందో అది 3 రోజులు ఉంటే వస్తుందా రాదా? అమ్మ, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అన్నారు. ఓకే. నీకు అవకాశం ఉంది 7 రోజులు పార్టిసిపేట్ చెయ్యాలి అని మేము కోరుకుంటున్నాం. అలా కాదండి, ఇంటి దగ్గర పరిస్థితులు మాకు అనుకూలంగా ఉండవు, 3 రోజులే అంటారు. ఓకే, ఎవరు ఎంత చేయగలిగితే అంతమ్మ. ఏది నియమం అనేది కాదు అక్కడ. ఓకే. ఆధ్యాత్మిక పురోగమనంలో నా కోసం నేనేం చేస్తున్నాను, లోక కళ్యాణానికి నేనేం చేస్తున్నాను, 2 పద్ధతులు. ఓకే. యజ్ఞంలో పార్టిసిపేట్ చేయటం ద్వారా నీ ఉద్ధరణ కోసం పాటు లోక కళ్యాణంలో కూడా నువ్వు భాగస్వామిని అవుతావు. నువ్వు 3 రోజులు భాగస్వామి అవుతావా, 6 రోజులు భాగస్వామి అవుతావు, చాయిస్ ఈజ్ యువర్స్. ఓకే. నీకు ఎట్లా అనిపిస్తే అట్లా మీరు ఉండొచ్చు. అది సో ఎన్ని డేస్ అయినా వాళ్ళ దాన్ని బట్టి పరిస్థితులను బట్టి ఉండొచ్చు, కానీ రావడం అనేది ముఖ్యం. వాళ్ళ ఇష్టం అమ్మ. అది రమ్మనే మనం స్వాగతం పలికేది. అది సార్, ఇప్పుడు ఇక్కడ మనకి ఇండియాలో ఉన్న వాళ్ళు చాలా వరకు రావడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే తిరుపతి అంటే అందరికీ ఇష్టము కాబట్టి. కానీ ఒకవేళ అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు రానప్పుడు లైవ్లో చూడడం వల్ల కూడా సేమ్ బెనిఫిట్ ఉంటుందంటారా సార్? ఇప్పుడు ధ్యానం అనేది ఇట్ ఇస్ నాట్ థియరీ అమ్మ, ప్యూర్ ప్రాక్టికల్. Okay. అనుభూతి అనేది ప్రాక్టికల్గానే నీకు కలుగుతుంది. ఇంకా రాలేని వాళ్ళు ఇంట్లో కూర్చొని చూసినప్పుడు, తిరుపతిలో కూర్చొని ఇంట్లో చూసినా ఒకటే, అమెరికాలో ఉన్నవాడు ఇంట్లో కూర్చొని చూసినా ఒకటే. Okay. యూట్యూబ్లో లైవ్ వెళ్ళిపోతుంది. మహానుభావుల సందేశాలన్నీ కలిసి వస్తుంటాయి. ఏకలవ్యుడు గురువు దగ్గర స్థానం దొరకకపోతే గురువు యొక్క విగ్రహాన్ని ఎదురుకుండా పెట్టుకుని అర్జునుడి కంటే గొప్ప విలువాడయ్యాడు. అయ్యాడా లేదా? అవును. కథలు చదువుతాం, ఎంతవరకు మనం గ్రహిస్తున్నాం ఇది? కరెక్ట్. అర్థమైందా? కాబట్టి నీ శ్రద్ధ, నీ పట్టుదల ఉంటే నువ్వు అమెరికాలో కూర్చొని చూసినా కావాలి నేను కూడా ఆ స్థాయికి ఎదగాలంటే గ్యారెంటీగా ఎదగలుగుతాం. అది పరిస్థితి. లైవ్ పెట్టుకోండి చక్కగా, మ్యూజిక్ మెడిటేషన్ చక్కగా అవుతుంటుంది. నేను తిరుపతిలో అందరి మధ్యలోనే కూర్చున్నాను అనే సంకల్పం చేసుకోండి. విజువలైజేషనే కదా ఇదంతా కూడా. చేసి చక్కగా కూర్చోండి, ఆటోమేటిక్గా నీకు ప్రతిఫలం పొందుతావు, గ్యారెంటీ పొందుతావు అమ్మది. అది కావాలి. సార్, ఇందాక మీరు ఒక సాధకుడు పాల్గొంటే వ్యక్తిగతంగా వాళ్ళకి ఆధ్యాత్మిక ఎదుగుదల ఉంటుంది, టెన్షన్ ఫ్రీ అవుతుంది అన్నారు. సో దీని ద్వారా ప్రపంచ శాంతి ఎలా వస్తుంది? ఇది ప్యూర్ సైన్స్ అమ్మ ఇదంతా కూడా. ఎందుకంటే లోక కళ్యాణం కోసం అన్ని వేల మంది కలిసి అఖండ ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యానం ద్వారా వెలువడేటటువంటి శక్తి తరంగాలు రిలీజ్ అవుతాయి. ఓకే. ఒక శక్తి తరంగాలు రిలీజ్ అయినప్పుడు ప్రకృతి దేవతలు అంటాం, నేచర్ స్పిరిట్స్ అంటాం. అది మన కంటికి కనపడినా కనపడకపోయినా ఆ నేచర్ స్పిరిట్స్ ఏం చేస్తాయంటే ఈ సామూహిక ధ్యానం ద్వారా వచ్చే శక్తి తరంగాలని భూప్రపంచం మొత్తం మీద కూడా ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడెక్కడలో వాళ్ళు వాడుకుంటారు. భౌతికంగా మన డ్యూటీ మనం చేస్తున్నాం, యాస్ట్రల్గా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. వెరసి లోక కళ్యాణాన్ని దారి చేస్తుంది. ఇది అర్థం కావాలి ఫస్ట్. యజ్ఞం అంటేనే లోక కళ్యాణం. వాడ కొత్తగా వచ్చిన సంస్కృతి సాంప్రదాయం కాదు. త్రేతాయుగం నుంచి వస్తూనే ఉన్నాయి, ద్వాపర యుగంలో అయ్యి ఈ కలియుగంలో కూడా అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు యజ్ఞం యొక్క ప్రాముఖ్యత మరీ ఎక్కువగా ఉంది. ఇది కలియుగం. ధర్మం ఒంటి పదం ఉంది, 3 పదాల అధర్మం రాజ్యం వెళ్తున్న సంగతి అందరికీ తెలుసు. తిరిగి ధర్మ సంస్థాపన కావాలంటే ఏం చేయాలి? ఇటువంటి యజ్ఞాలు లెక్కకి మించి చేయాలి. అలా చేసినప్పుడు లోక కళ్యాణానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. 1% కూడా మీకు డౌట్ అక్కర్లా. సార్, ఒక కాల్ ఉంది, కాల్ తీసుకుందాం. హలో అండి. నమస్తే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన
విశ్వగురు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాద పద్మల శిరస్సు ఉంచి అనంత కోటి ఆత్మ ప్రణామాలు చేస్తున్నాను. అలాగే పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు. ఎందుకంటే మనం ఒక అద్భుతమైన కార్యక్రమం చేయబోతున్నాము తిరుపతిలో. అది ఎందుకంటే ఇది లాస్ట్ టైం, ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం చేసింది చాలా అద్భుతంగా ఉంది. దీనికంటే డబుల్ ట్రిపుల్ లో మనం ఇంకా దాన్ని పిఎంసి ద్వారా మనం ప్రపంచ శాంతి కొరకు చేస్తున్నాం. కాబట్టి దీన్ని మనం అద్భుతంగా ప్రచారం చేస్తూ మనకు తెలిసిన వాళ్ళకి మనం వెళ్తూ మనతోటి కొత్త వాళ్ళని కూడా తీసుకెళ్లి ఈ యొక్క కార్యక్రమం విజయం చేస్తారని ఆశిస్తూ, ఇంకా ఇదే కాకుండా మనకు మన పత్రిజీ గారు ఎవరైతే చెప్పారో, ఎందుకంటే దాదాపు మనకు అందరికీ అకామిడేషన్, భోజనాలు ఇవన్నీ మనం ఇస్తున్నాం. కాబట్టి దీనికి అనుగుణంగా మనం మన సాయశక్తుల ఎంత వీలైతే అంత మీకు సేవ చేసేది సేవ, డబ్బులు ఇచ్చేవాళ్ళు డబ్బులు, ఇంకా ఏ విధంగానైనా ఇలా చేసి పోతుంటే రేపు ఇది ఒక అద్భుతమైన స్థాయికి మన పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఒకటే, మన ధర్మంగా మనం వెళ్ళి అక్కడ పాల్గొని దీన్ని మనం విజయవంతం చేయాలని ఆశిస్తూ మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళే కాల్ చేసి చక్కగా మాట్లాడుతున్నారు సార్. ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొనాలి అని చెప్తున్నారు. సో మరి ఇందాక సార్ చెప్పారు తన్ మన్ ధన్ అనేది, అంటే లోక కళ్యాణం కోసం మీరు పిఎంసి ద్వారా యజ్ఞం చేస్తున్న చాలా ఖర్చుతో కూడుకున్నది సార్. మరి ఎవరైనా వాళ్ళు స్వచ్ఛందంగా సహాయం చేయాలనుకుంటే ఎలా సార్, ఎవరిని సంప్రదించవచ్చు? ఇప్పుడు అన్నదానం అనేది అపారంగా నడుస్తుందమ్మా కదా. వందల సంవత్సరాల నుంచి అన్నదానం యొక్క విలువ ఏంటన్నది అందరికీ తెలుసు. కాబట్టి పత్రికారు వచ్చిన తర్వాత ఇప్పుడు అదనంగా చేర్చింది ఏంటంటే అన్నదానానికంటే జ్ఞానదానం గొప్పదని చెప్పని అన్నారు కదా. అన్నదానం కంటే జ్ఞానదానం గొప్పదని. అటువంటిప్పుడు మీకు ఏం కావాలంటే అది తన్ మన్ ధన్ అని చెప్పని అందరూ చెప్తూనే ఉన్నారు. కాబట్టి ఒక యజ్ఞంలో పార్టిసిపేట్ చేసినప్పుడు నా పాత్ర ఏమిటి అనుకున్నప్పుడు ఎవరైనా దానం చేసుకోవచ్చు. అన్నదానం ఇదిగోండి ఇవాళ ఉంది, ఈ రోజల్లా నేనే ఇస్తానని చెప్పుకోవచ్చు, ఒక పూట నేనే ఇస్తానని చెప్పుకోవచ్చు. అది చేయొచ్చు అమ్మది, చేయొచ్చు. వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ మీద ఎటువంటి ఒత్తిళ్ళు ఉండకూడదు, ఎటువంటి ప్రలోభాలు ఒత్తిళ్ళు లేకుండా హార్ట్ఫుల్గా వాళ్ళకి ఏమైనా చేయగలిగినప్పుడు ఎటువంటి సేవని చేసుకోవచ్చు. అది తన్ మన్ ధన్ అనేది ఎవరు ఏ విధంగా సహాయం చేసినా యజ్ఞ నిర్వహణలో వాళ్ళు భాగస్వాములు అవుతారు. అంతకంటే ఏం కావాలి మనకి? అదే మహాభాగ్యం. థ్యాంక్ యూ సార్. మరి తిరుపతిలో జరుగుతున్న యజ్ఞం గురించి, యజ్ఞంలో పాల్గొంటే వ్యక్తిగత అభివృద్ధి ఎలా ఉంటుంది, ప్రపంచ శాంతి ఎలా వస్తుంది అనేది ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, ప్రపంచ శాంతి కోసం యజ్ఞం 2 తిరుపతిలో ఆగస్టు 22 నుండి 28 వరకు జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరూ ఈ యజ్ఞంలో మీరు పాల్గొనడమే కాకుండా మీ బంధువులని, స్నేహితులని, ఎంతమందినైనా తీసుకువచ్చినా కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రతి ఒక్కటి ఒక ప్లాన్డ్గా, ఒక ఆర్గనైజ్డ్గా జరుగుతూ ఉంది. ఇప్పుడే మనం తెలుసుకున్నాము. సో ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.